పర్వాలేదు బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ధనుష్ క్యారెక్టర్ బాగుంది. బాగుందండి, సూపర్ ఉంది, బాగుంది. కానీ కొంచెం లెంత్ ఎక్కువైంది సినిమా. బాగుంది. బాగుందండి సినిమా, బిచ్చగాల గురించి. సినిమా చాలా బాగుందండి. ధనుష్ యాక్షన్ సూపర్ గా ఉంది. వెల్కమ్ టు ఏబీపీ దేశం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ హీరోలుగా నటించినటువంటి కుబేరా చిత్రం ఈరోజు విడుదలయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఏం చెప్తున్నారు అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబీపీ దేశం. వెళ్దాం రండి. సినిమా బాగుంది. అదే నాగార్జున పర్ఫార్మెన్స్, ధనుష్ ఇద్దరిదే బాగుంది. నాగార్జున గారి యాక్షన్ సూపర్. ఓకే. ధనుష్ గారి యాక్షన్ ఇంకా సూపర్. ఓకే. సినిమా మాత్రం సూపర్ అండి. సినిమా కానీ కొంచెం లెంత్ ఎక్కువైంది సినిమా. లెంత్ ఎక్కువ శేఖర్ కమ్ముల కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా. హ్యాపీగా ఉంది సినిమా, హ్యాపీ. ఓకే. నాగార్జున గురించి చెప్తున్నావా లేకపోతే ధనుష్ గురించి? ఇద్దరు కూడా సూపర్ యాక్టింగ్ ఉంది. ఇద్దరు బాగా చేశారు. ధనుష్ యాక్టింగ్ సూపర్, నాగార్జున ఇంకా సూపర్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సినిమా కూడా బాగుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ ఆయన డైరెక్షన్ అంతా బాగానే ఉంటుంది. పర్లేదు, ఓ మెసేజ్ ఇచ్చాడు. ఏం మెసేజ్ ఇచ్చాడు? డబ్బున్న వాళ్ళకి లేని వాళ్ళకి ఒక తేడా విధానం, వాడిని ఎలాగన్నది మెసేజ్ బాగుంది. పర్లేదండి, కాకపోతే లెంత్ ఎక్కువైపోయింది. మూవీ లెంత్ ఎక్కువైపోయింది సార్. లెంత్ ఎక్కువైపోయిందండి మూవీ. 3 hours దాటేసింది కదండి. 3 hours పైన. నాగార్జున ధనుష్ బాగుందండి, పర్వాలేదు. ఇద్దరు కాంబినేషన్ చూడొచ్చు. సినిమా బాగుంది. ఏంటి ఏ ఎలిమెంట్స్లో బాగుంది అనిపించింది? సినిమా అన్ని విధాలుగా చూడొచ్చు, కానీ కొద్దిగా సాగి తీసాడు సినిమాని. కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్, బాగా తీసాడు. కొత్త స్టోరీ, యూత్కి కొత్త స్టోరీ. ఇంట్రెస్ట్ తగ్గింది జనాలకి, దానికి లాంగ్ అవ్వడం కొద్దిగా ఇంట్రెస్ట్. ధనుష్ పెర్ఫార్మెన్స్ గురించి అందరూ చెప్తున్నారు, ఎలా ఉంది? ధనుష్ పర్ఫార్మెన్స్ బాగుంది, బాగా చేశాడు. అంటే నాగార్జున గురించి చెప్తున్నారా మీరు? కాదండి, మొత్తం సినిమా బాగుంది. ధనుష్ యాక్షన్ బాగుంది. స్టోరీ వచ్చేసరికి బాగుంది. ధనుష్ గారు, నాగార్జున యాక్టింగ్ అయితే బాగుంది. ధనుష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. స్టోరీ పరంగా ఓకే, కానీ సినిమా అంతా కమర్షియల్గా అంత వర్కౌట్ అవ్వాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు జనాలకి ఎక్కువ ఇంట్రెస్ట్గా చూపించేది ఏంటంటే స్టోరీ కంటెంట్ బాగుంది, కానీ తీసే విధానం నచ్చలేదు. విధానం ల్యాగ్ ఎక్కువైపోయింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కువ ల్యాగ్ రావడం వల్ల స్టోరీ ఎదరికి వెళ్ళలేకపోయింది. ఎక్కువ ధనుష్ తిరగడం ఎక్కువ అయిపోయింది. స్టోరీ అంతా ధనుష్ ఎక్కువ. నాగార్జున క్యారెక్టర్ బాగుంది, కొంచెం నెగిటివ్ షేడ్లో ఫస్ట్లో చూపించాడు. ఎండింగ్ వచ్చేసరికి మంచి షేడ్గా వస్తుంది. నాగార్జున గారి యాక్టింగ్ ఓకే బాగుంది. ధనుష్ గారి యాక్టింగ్ ఇంకా చాలా బాగుంది. ధనుష్ గారు అడుక్కునే విధానంలో ఆ క్యారెక్టర్లో జీవించాడు అనుకోవచ్చు. ఎంత బాగుందంటే ఆయన ఇంకా పర్ఫెక్ట్, ఆ రోల్కి చాలా పర్ఫెక్ట్ అనిపించాడు. ఓకే సినిమా పర్లేదు. అంశాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే ధనుష్ దగ్గర కింద యాక్ట్ చేయడం చాలా బాగా యాక్ట్ చేసాడు. పొజిషన్ నాగార్జున పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నది.